శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం. శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు. దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది. శ్రీకాకుళం జీజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యం. శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు. దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది. అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు. సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు రావడంతో సద్దుమణిగిన వివాదం. తీసుకొచ్చినందులో మేడం గారు వేశారు, టీపీ ఇంజక్షన్ ఇచ్చారు, ట్యాబ్లెట్లు రాశారు. రాసిన తర్వాత మాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను. నేను ట్యాబ్లెట్లకు వెళ్ళాను. ట్యాబ్లెట్కి వెళ్ళిన లోపు అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి రెండు పక్కన 2 ఇంజక్షన్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారనే తెలియదు. బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు. అది అడుగుతుంటే వాళ్ళు చెప్పట్లేదు. ఇదే నా ఏమో చెప్పండి, మీరేంటి ನೀವು ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు వాళ్ళు. అడుగుతుంటే ఏమంటే ఏదోది ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి ఓపి మీకు ఇచ్చాను అదంతా ఏ ఇంజక్షన్ ఇచ్చారని మాకు తెలియదు. కనీసం నైట్ బాబు ఎలాగుంటాడు అనేది మాకు తెలియదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి. తెలియదు. నైట్ 2 ఇంజక్షన్ ఇచ్చారు, ఎలాగుంటారనే తెలియదు. కనీసం ఏటి ఇచ్చారని చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఎంత ఇచ్చేస్తారు కనీసం ఒక ఇంజక్షన్ కూడా ఇంకోవాలి. బయట ఉన్న బాబుకి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పని ఏంటి ఉండాలి. కనీసం బయట ఉన్న తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పని ఏంటి ఉంది. కనీసం రెస్పాన్స్. నీ పేరేంటి? శ్యామ్ అతని పేరు. నేను అతని ఫాదర్. చెప్పండి. స్కూల్లో పడిపోయి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. 2 కుట్లు పడ్డాయి, మెడిసిన్ ఇచ్చారు, టీటీ ఇంజక్షన్ చేశారు. బయటికి తీసుకొచ్చి బయట నా బండి దగ్గర కూర్చోబెట్టా. బండి దగ్గర కూర్చోబెట్టిన తర్వాత నేను ట్యాబ్లెట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ ట్యాబ్లెట్కి వెళ్ళిన లోపు అబ్బాయికి అనమాట బయట తీసుకెళ్ళి 2 ఇంజక్షన్లు ఇచ్చారు. అది ఏ ఇంజక్షన్ అడిగితే చెప్పట్లేదు. అది ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు. లేదంటే వేరే వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళు ఎలాగిచ్చేస్తారు. ఏదైనా జరిగితే ఎలాగవుతుంది. ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు. గణేష్ ఇప్పుడు వరకు చెప్పుకుంటాను. గణేష్ ఏదైనా అయితే ఎన్ని గంటలకు అడ్మిట్ అయ్యారు? ఈ 3 గంటలకి 3 గంటల నుంచి ఇక ఓపీటీ సీటీ కూడా ఉంది. ఇంతవరకు కూడా ఏ ఇచ్చారంటే చెప్పట్లేదు. గణేష్ ఏదైనా అయితే బాబుకి రెస్పాన్స్ ఎవరు అది కనీసం అడిగితే కనీసం రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు కూడా కనీసం 3 అవుతుంది, ఇప్పుడు 6 అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు కనీసం రెస్పాన్స్ లేదు. వాళ్ళకు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఏ ఇండక్షన్ అనేది చెప్పట్లేదు. ఏదైనా అయితే బాబుకి ఎవరు చెప్తారు సమాధానం? ఇదేనండి మాకు ఏదో మాట్లాడమనండి. మేడం గారు ఒకసారి బయట ఆవిడకి బయట మొబైల్ ఆపండి. మనం చేయవలసి చేయాలి కదా. పెద్దవాళ్ళని వాళ్ళందరి వైపు వాళ్ళు చేసుకోవాలి కదా. ఈ వల్ల పెద్దవాళ్ళని అవునా కదా. నేను ఉద్యోగం తప్పు చేస్తానంటే ఒప్పుకోవాలి. నేనే నా వల్ల తప్పైంది. ఇక్కడ ఎలాగంటే ఇక్కడ ఎలా అవుతుందంటే మనం చెప్పుకుంటూ మీరు అందరినీ కలిపి మాట్లాడతారు. నేనే చేశాను, నాకు నేను ఎలా చేశాను వాళ్ళకి కూడా ఏదో ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటారు, నేను వాళ్ళని ఇంజక్షన్ చేశాను అనేసి ఇది ఉంది కదా. ఈ ఓపీకి పెట్టి అబ్బాయికి అది కూడా అయ్యింది. ఇప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలని అనుకో, ఆ పిల్లలకి అసలు ఏ మెడిసిన్స్ పడ్డాయో ఉండాలి కదా. ఉండాలా లేదా? ఇలాంటి బయట ఇంజక్షన్ చేయించి అడగండి. బయట
వేరే టీచర్ చెప్పండి. బయటికి వెళ్ళాక అన్ని ఇంజక్షన్ వేరే టీచర్ ఏఆర్వి మా పిల్లలకి అయ్యో ఏఆర్వి అబ్బాయికి చేశాక బయటకు తీసుకెళ్తాడు. అయ్యో ఏఆర్వి అంటే అయ్యో డోస్ మిస్ అయిపోతాం బయటకు మా పిల్లలకి డోస్ మిస్ అయిపోతాం కదా అంత దీనికి సెల్ఫాలతో వచ్చారు పడిపోయాడు అబ్బాయి ఆట ఆడుకొని పడిపోయాడు స్కూల్కి పడిపోయాడు అంతే ప్రాబ్లం మేమే చేసుకుంటాం అంత చెప్పించామండి అయినా మళ్ళీ గొడవ సార్ కాల్ కూడా